సో అది హేమ్కుండ్ సాహిబ్ గురుద్వార్. ఇదేమో దాని ముందున్న ఒక సరస్సు. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు, ఎలాంటి ఏమంటారు పొల్యూషన్ లేకుండా, ఎలాంటి డస్ట్ లేకుండా. అయితే ఇక్కడ హిస్టరీ గురించి నేను ఒక సర్దార్జీని అడిగితే ఆయన రికార్డ్ చేయొద్దు, కాకపోతే నేను చెప్తాను అన్నారు. దీని హిస్టరీ ఏంటంటే, మీకు నా వెనుక ఈ పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని హేమ్కుండ్ అంటారు, హేమ్కుండ్ పర్వత్. ఓకే, సో ఈ హేమ్కుండ్ పర్వత్ ముందున్నది సరస్సు. సో బద్రీనాథ్కు ఒకప్పుడు సిక్ మతస్థులు వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారంట, ఇక్కడ హేమ్కుండ్ పర్వతం ఒకటి ఉంటుంది, అక్కడ మీ గురు గోవింద్ గారు తపస్సు చేశారు, మెడిటేషన్ చేశారు. దాని ఐడెంటిటీ ఏంటంటే, ఒక పర్వతం ముందు సరస్సు ఉంటుంది, పర్వతం ముందు సరస్సు ఉంటుంది, అదే అక్కడే ఆయన మీరు తపస్సు చేశారు అంటే. సో వాళ్ళు బాగా సెర్చ్ చేసి ఈ పర్వతాన్ని కనుక్కున్నారు, ఈ సరస్సును కనుక్కున్నారు. దీనికి స్పెసిఫిక్గా పేరు లేదు. కనుక్కున్న తర్వాత ఇక్కడ గురుద్వారా కట్టారు. ఇక్కడ టెరైన్ కూడా చాలా అంత ఈజీగా కాదు. మొత్తము మీకు కనిపిస్తున్నా లేదా తెలియదు కానీ మొత్తము అక్కడ స్నోతో నిండిపోయిన పర్వతాలు. మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా కొంచెం ఒక 2 నెలలు అయితే ఇదంతా పర్వతాలతో నిండిపోతాం, మొత్తం అది మంచుతో నిండిపోతుంది ఇదంతా. ఇది చాలా చల్లగా ఉంది, చాలా స్నానం చేస్తుంది. నేను జస్ట్ టచ్ చేస్తాను అంతే. సో మీరు వచ్చినప్పుడు ఈ వైబ్ను ఫీల్ అవ్వండి, ఎక్కువగా హడావిడి చేయకండి. తర్వాత మీకు బ్రహ్మకమలాలు ఉంటాయంటే అవి కూడా చూపిస్తాను. ఓకే.